హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆర్ఎన్ మీడియా. అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనమైతే ప్రస్తుతం ఏంటంటే మనకు గ్రోత్ అనేది మిరప తోటలో చాలా వరకు ఆగిపోయింది. సెకండ్ స్టెప్ రావాలంటే ఖచ్చితంగా గ్రోత్ అయితే రావాలి. అయితే ఈ వీడియోలో మనము గ్రోత్ ప్లస్ మంచి ఇన్సెక్టిసైడ్ అయితే తెలుసుకుందాం. అంటే సెకండ్ స్టెప్కు అనుకూలమైన స్ప్రే ఏంది అనేది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. ఖచ్చితంగా ఈ వీడియో మీరైతే చివరి వరకు చూడండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ మన కొత్త ఛానల్ కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క సపోర్ట్ అనేది చాలా అవసరం కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి అనమాట. ఫస్ట్ అయితే ఏంటంటే మనకు ప్రస్తుతం ఏంటంటే మనకు ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మనకు ఈ నల్ల తామర పురుగు కానీ తామర పురుగు కానీ వైట్ ఫ్లై నల్లి వీటి యొక్క అటాక్ అనేది ఎక్కువ ఉంది. ఆ తర్వాత లద్దె పురుగు లబ్బర్ పురుగు కాయతొలుచు పురుగు అటాక్ కూడా ఉంది కాబట్టి వీటి కోసం ఒక స్ప్రే తీసుకోవాలి. ఆ తర్వాత గ్రోత్ కోసం ఒక మంచి స్ప్రే అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ రెండు కాంబినేషన్ అయితే మీకైతే చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ అయితే డిలిగేట్ అనమాట. ఇది మనకు డిలిగేట్ వచ్చేసి ఇందులో టెక్నికల్ వచ్చేసి స్పైనోటోరాన్ 11 అంటే 11.7% ఎస్సీ రూపంలో అయితే ఉంటుంది. ఇది రసం పీల్చే పురుగుల్లో అన్నిటికీ చంపుతుంది. దాంతోపాటు మనకు ఈ ఏదైతే కాయతొలుచు పురుగు ప్లస్ పొగాకు లద్దె పురుగులకు కూడా పాకే పురుగులకు కూడా మనకు సమర్థవంతంగా చంపడం జరుగుతుందన్నమాట. సో డెలిగేట్ వచ్చేసి మనకు 180 ml ఒక ఎకరానికి అయితే స్ప్రే అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక దీంతోపాటు మీరు ఒక మంచి గ్రోత్ అయితే తీసుకోవాలి. మనకు విల్వుడ్ కంపెనీ బ్రాండ్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఇది చాలా తక్కువ కాస్ట్ అనేది దొరుకుతుంది. ఇదైతే మీరైతే ఖచ్చితంగా తీసుకోవచ్చు అనమాట. ఇది మనకు 300-350 రూపాయలలోనే దొరికిపోతుంది విల్వుడ్ బ్రాండ్ అనేది. సో దాంతో మంచి గ్రోత్ అయితే రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. ఇగో డిలిగేట్ వద్దనుకుంటే మీరు షిన్వా లేదంటే గోద్రేజ్ కంపెనీ గ్రాషియా కూడా స్ప్రే చేయొచ్చు. ఈ రెండిట్లో కూడా మనకు ఒకటే టెక్నికల్ అయితే ఉంటుంది అనమాట. అదేంటంటే ఫ్లుక్సామెటామైడ్ 10% ఈసీ రూపంలో అయితే ఉంటాయన్నమాట ఇవి రెండు కూడా. సో షిన్వానా గోద్రేజ్ కంపెనీ గ్రాషియానా ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకోవచ్చు, లేదంటే డెలిగేట్ అయితే తీసుకోవచ్చు అనమాట. డెలిగేట్ లేదంటే షిన్వా లేదంటే గోద్రేజ్ గ్రాషియా అయితే తీసుకోవచ్చు. దీంతోపాటు మీరు విల్లువిట్ కంపెనీ బ్రాండ్ అయితే తీసుకోవాలి. సో ఇంకొక ఇన్సెక్టిసైడ్ కనుక మనం చూసుకున్నట్లయితే అదామా వాళ్ళది కొత్తగా రావడం జరిగింది. ఇది అదామా ట్రాసిడ్ అనమాట. దీని కూడా పనితనం కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇందులో టెక్నికల్ వచ్చేసి డైఫెన్థోరాన్ 40% ఉంటుంది, ప్లస్ స్పైనోటోరామ్ 5% ఎస్సీ రూపంలో అయితే ఉంటుంది. అంటే మనకు పెగాసిస్ ప్లస్ డిలిగేట్ కాంబినేషన్ అయితే ఈ రెండు కాంబినేషన్ ఒకే దాంట్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది కూడా మీరైతే వాడుకోవచ్చు. దీని యొక్క రిజల్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయన్నమాట. సో ఈ ట్రాసిడ్ ప్లస్ మీరు విల్లువిట్ కంపెనీ బ్రాండ్ అయితే రెండు స్ప్రే చేసుకుంటే చాలా బాగా మంచి గ్రోత్తో పాటు మంచి ఫ్లవరింగ్ ప్లస్ అన్ని రకాల రసం పీల్చే పురుగులు ప్లస్ కాయతొలుచే పురుగు లబ్బర్ పురుగు పాకే పురుగులన్నీ పోతాయి అన్నమాట. సో ఈ రెండు మందులు తీసుకుంటే సరిపోతుంది. ఇక ఫంగిసైడ్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు లూనా ఎక్స్ప్రెస్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో దీంతో మీకు ఏదైనా ఫంగస్ ప్రాబ్లం ఉంటే కూడా మీకైతే రికవరీ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఇలాంటి స్ప్రే తీసుకుంటే ఖచ్చితంగా మీకైతే సెకండ్ క్రాప్ మంచిగా సెట్ కావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. ఇక విల్లువిడ్ బ్రాండ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇది మనకు ఒక గ్రోత్ ప్రమోటర్ అనమాట. ఇది గ్రోత్ని ఎన్హాన్స్ చేస్తుంది, అంటే గ్రోత్ పెంచడానికి పనిచేస్తుంది. మంచి గ్రోత్ వచ్చి మంచి ఫ్లవరింగ్ రావడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఖచ్చితంగా మీరు బ్రాండ్ అయితే తీసుకోండి. ఒకవేళ మీ ఏరియాలో ఈ విల్లువిడ్ బ్రాండ్ దొరకకపోతే ప్రోజిబ్ ఈజీ అనేది అయితే దొరుకుతుంది అనమాట. ఇది చిన్న ప్యాకెట్ ఉంటుంది, 2.5 గ్రామ్స్ ఉంటుంది అనమాట. ఇందులో జిబ్రలిక్ యాసిడ్ అయితే ఉంటుంది. సో ఇది కూడా మీరైతే కొట్టుకోవచ్చు. ఎకరానికి ఒక ప్యాకెట్ అయితే కొట్టుకోండి సరిపోతుంది. మంచి గ్రోత్ రావడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఒకవేళ విల్లువిడ్ కంపెనీ బ్రాండ్ దొరకకపోతే ఖచ్చితంగా ఈ జిబ్రలిక్ యాసిడ్ ఉన్న ప్రోజిబ్ ఈజీ అనేది అయితే దొరుకుతుంది, చిన్న ప్యాకెట్ ఉంటుంది. సో ఒక ప్యాకెట్ అయితే కొట్టుకోండి, చాలా బాగా మంచి గ్రోత్ అయితే వచ్చి మంచి ఫ్లవరింగ్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. సో బ్రాండ్ అన్నా లేదంటే ప్రోజిబ్ ఈజీ అన్న ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకోండి. మిగతా ఇవి మీకు డిలిగేట్ అన్నా తీసుకోండి, లేదంటే అదామా ట్రాసిడ్ అన్నా లేదంటే షిన్వా అన్న గోద్రేజ్ గ్రాషియా అన్న తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇలాంటి వీడియోలు అయితే నేను ప్రతిరోజు తెస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.